హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది మీరు కొట్టే ఒక లైక్. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయండి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళ వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా ఫర్దర్గా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఆపర్చునిటీస్ అని ఉంది కదా, దాంట్లో జాబ్ పొజిషన్స్ అని ఉంది కదండి, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఒకటే ఉందన్నమాట. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అలాగే అప్లై అని ఉంది. మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై పైన క్లిక్ చేసి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అందులో ఇదిగోండి నోటిఫికేషన్, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చాడు. ఆన్లైన్ అప్లికేషన్ మీకు క్లోజింగ్ డేట్ అనేది March 31 అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయింది, రన్నింగ్లో ఉంది. క్లోజింగ్ డేట్ మీకు March 31 ఈ లోపే అప్లై చేసుకోవాలి. ఇది ఒక R&D ఇన్స్టిట్యూట్ అనమాట. దేనిపైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది అంటే ఇదిగోండి ఏరియా ఆఫ్ కెమిస్ట్రీ, బయాలజీ అలాగే ఇంజనీరింగ్, వీటిపైన రీసెర్చ్ జరుగుతుంది అనమాట ఈ ఇన్స్టిట్యూట్లో. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి రిలీజ్ అయిన పొజిషన్స్ ఏంటి అంటే ఇదిగోండి టోటల్గా పొజిషన్స్ అన్ని కూడా ఇచ్చాడు. సెక్యూరిటీ ఆఫీసరు, అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటరు, దాంతోపాటు జూనియర్ స్టెనోగ్రాఫరు, దాంతోపాటు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే స్టోర్స్ అండ్ పర్చేసు, ఈ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ చూసుకుంటే మీకు ఇక్కడ పే లెవెల్ కూడా ఇచ్చాడండి. యాక్చువల్గా మనకి ఈ సెక్యూరిటీ ఆఫీసర్ ఎక్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అప్లై చేయడానికి అవుతుంది. అలాగే ఈ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కూడా మాస్టర్ డిగ్రీ ఉండాలి. అండ్ ఈ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏవి పొజిషన్స్ అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అందులో జనరల్, F&D అలాగే S&P, ఈ పొజిషన్స్ అన్ని కూడా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేస్తూ దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే పే స్కేల్ అండి. జూనియర్ స్టెనోగ్రాఫర్కి పే లెవెల్ 4, అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయితే పే లెవెల్ 2. అండ్ అలానే దీనికి చూసుకుంటే మీకు ఏజ్ క్రైటీరియా ఇచ్చాడు. జూనియర్ స్టెనోగ్రాఫర్కి 27 ఇయర్స్ ఉండాలి. అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 3 పొజిషన్లకి 28 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. అండ్ అలానే పే స్కేల్ పే లెవెల్ 4 అండ్ పే లెవెల్ 2కి పే స్కేల్ అంటే శాలరీ ఎంతో కూడా చూద్దాం అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే పే లెవెల్ 4 46,800 అనమాట. ఓకేనా. దీంతో పాటు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూద్దాం. అండ్ అలానే పే లెవెల్ 2 అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి పే లెవెల్ 2 అనమాట. దీనికి చూసుకుంటే 35,800, మంచి పే స్కేల్ అండి. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది సెంట్రల్ సివిల్ సర్వీస్ కాబట్టి మంచి బెనిఫిట్స్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూద్దాం డీటెయిల్గా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. జూనియర్ స్టెనోగ్రాఫర్కి అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఇందులో ఏ పొజిషన్ చూసుకున్నా మీకు 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే మీకు ఇంటర్మీడియట్ కానీ లేదనుకుంటే డిప్లొమా కానీ ఏ బ్రాంచ్ అయినా పర్లేదండి, మీరు అప్లై చేయొచ్చు. బట్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి. అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయితే మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. 35 words per minute ఇన్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు టైపింగ్ స్పీడ్ లేకపోతే మీరు అప్లై చేసి వెంటనే జాయిన్ అయితే డెఫినెట్గా మీరు ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ టైంకి నేర్చుకుంటారు. అంటే స్టెనోగ్రఫీ అయితే మీకు టైపింగ్ స్పీడ్ అంటే షార్ట్ టైంలో నేర్చుకోవడం కష్టం, కానీ మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయితే ఈ టైపింగ్ స్పీడ్ మీరు షార్ట్ టైంలో నేర్చుకోవచ్చు. సో డెఫినెట్గా టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు దానికి అప్లై చేయండి. స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళు, లేని వాళ్ళు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి కంపల్సరీగా అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు డెఫినెట్గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆల్రెడీ చెప్పాను కదండి బెనిఫిట్స్ చెప్పాను కదా, మీకు మీ డిపెండెంట్స్కి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. దాంతోపాటు హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. ఇది సెంట్రల్ సివిల్ సర్వీస్ కాబట్టి మంచి బెనిఫిట్స్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి, మంచి ఆపర్చునిటీ ఇది. అండ్ అలానే ఫర్దర్గా ఏజ్ రిలాక్సేషన్ అన్నీ కూడా చూసుకుంటే మీకు అక్కడ 27 ఇయర్స్ ఫర్ జూనియర్
స్టెనోగ్రాఫర్కి, అలాగే 28 ఇయర్స్ ఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఇచ్చాడు కదా. మీకు మినిమం ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్ ఉండాలండి క్లోజింగ్ డేట్ లోపు. ఆల్రెడీ క్లోజింగ్ డేట్ చెప్పుకున్నాం కదా, March 31. ఈ లోపే మీకు క్లోజింగ్ డేట్ లోపే ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఆల్రెడీ చెప్పాం కదా, దాంతోపాటు మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఫర్ SC ST, అలాగే 3 ఇయర్స్ ఫర్ OBC ఉందన్నమాట. ఓకేనా. అండ్ దీంతో పాటు PWD క్యాండిడేట్స్కి అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఇచ్చాడండి. జనరల్లో 10 ఇయర్స్, SC STకి 15 ఇయర్స్, అలాగే OBCకి 13 ఇయర్స్. ఇది PWD క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే జనరల్ కండిషన్స్ ఇన్స్ట్రక్షన్స్లో చూసుకుంటే మీకు డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్స్ షాల్ బి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నాడు. అంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైనా చెక్ చేసేది ఎప్పటికీ అంటే లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపే మీకు అన్ని కూడా చెక్ చేస్తారు. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీడియం ఆఫ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో మాత్రం ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, అందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇంగ్లీష్ అని చెప్పి, లేకపోతే అక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది. సో డెఫినెట్గా అదొకటి మీరు అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా మీరు చెక్ చేసుకొని అప్లై చేసేటప్పుడు ఈ పాయింట్ అనేది క్లియర్గా మీరు అప్లై చేయండి. ఓకేనా. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చే కదండి, ఆ వెబ్సైట్లో కూడా మీకు చూపించాను. అప్లై హియర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలండి, నాన్ రిఫండబుల్ ఫీజు. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామ్షన్ కూడా ఉంది. ఎవరెవరికంటే SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే CSIR ఎంప్లాయీస్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఆన్లైన్లో పే చేసి వచ్చిన రిసిప్ట్ కూడా తీసి మీ దగ్గర పెట్టుకోవాలి. అది కూడా ఇంపార్టెంటే. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలండి. ఈ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టడం కాదండి, డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసుకొని ఆ జిరాక్స్ పైన మీరు సైన్ చేసి అవన్నీ కూడా స్కాన్ చేసి సింగిల్ PDF కింద కన్వర్ట్ చేయమనండి. ఇదిగోండి ఇక్కడ చూసారా, సింగిల్ PDF కింద కన్వర్ట్ చేసి ఆ డాక్యుమెంట్ మాత్రం మీరు అప్లోడ్ చేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే అందరూ కూడా ఆన్లైన్లో ఆల్రెడీ ఉంటాయి స్కాన్ చేసి పెట్టిన డాక్యుమెంట్స్, అవి అప్లోడ్ చేస్తే సరిపోదు. అన్ని కూడా మీరు జిరాక్స్ తీసుకొని వాటిపైన సైన్ చేసి అవి స్కాన్ చేసి అవన్నీ కూడా సింగిల్ PDF కింద కన్వర్ట్ చేసి అప్పుడు మాత్రం మీరు అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th మార్క్ షీటు, 12th మార్క్ షీటు, అండ్ అలానే అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి, ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టచ్చు, లేదంటే లేదు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే డిశ్చార్జ్ సర్టిఫికేటు, అలాగే ఎవరైతే ఎంప్లాయ్ ఉన్నారో వాళ్ళ NOC సర్టిఫికేటు, దాంతోపాటు కేటగిరీ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా సింగిల్ PDF కింద కన్వర్ట్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇదిగోండి, జూనియర్ స్టెనోగ్రాఫర్ విషయంలో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ కూడా 2 స్టేజెస్లో ఉంటాయండి. ఒకటి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, రెండోది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ప్రొఫిషియన్సీ స్టెనోగ్రఫీ టెస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ నేచరే. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్కి స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది అనమాట. అది కూడా ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు టైం డ్యూరేషన్ 50 minutes టైం ఇస్తాడు. స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది మీరు పాస్ అవ్వాలి, క్వాలిఫై అవ్వాలి. బట్ ఫైనల్ మెరిట్ అనేది మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి, OMR బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. 10+ అంటే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుందండి, తెలుగులో ఉండదు, ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఓకే. టోటల్గా మీకు 2 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. 200 మార్క్స్, 2 hours డ్యూరేషన్. అండ్ ఇక్కడ ఈ 200 మార్క్స్ ఎలా డివైడ్ చేశారంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 100 questions 100 marks. ఓకేనా. టోటల్గా 200 మార్క్స్ ఇలా డివైడ్ చేశాడు. ఇక్కడ ప్రతి దాంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, అంటే 4 రాంగ్ ఆన్సర్ రాస్తే 1 మార్క్ అనేది పోతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ పొజిషన్ అండి, సెలక్షన్ మెథడాలజీ ఫర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి కదా, జనరల్, FNDA, అలాగే S&P. ఈ 3 కేటగిరీలు కూడా సెలక్షన్ మెథడాలజీ ఒకటే. దీనికి కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. దీనికి కూడా మీరు టైపింగ్ స్పీడ్ ఉంటుంది. ఇందులో మీకు 10 minutes టైం ఇస్తాడు, 35 words per minute టైపింగ్ స్పీడ్ అని చెక్ చేస్తారు అనమాట. 10 minutes మాత్రమే టైం ఇస్తారు. దీంట్లో మీరు మీ టైపింగ్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇక్కడ మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు పేపర్ 1, పేపర్ 2, ఇక్కడ మాత్రం 2 పేపర్స్ ఉంటాయండి. స్టెనోగ్రాఫర్లో మాత్రం ఓన్లీ సింగిల్ పేపర్ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇందులో పేపర్ 1 ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, పేపర్ 2 మాత్రమే మీకు ఫైనల్ మెరిట్ అనేది తీస్తారు. ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళది పేపర్ 2 మాత్రమే మీకు కరెక్ట్ చేస్తారు, అండ్ ఫైనల్ మెరిట్ మాత్రం పేపర్ 2 నుంచే తీస్తారు. అండ్ దీనికి కావాల్సిన సెలక్షన్ మెథడాలజీ అంతా కూడా నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేసి పెట్టాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో పెట్టాను, అది చూడొచ్చు.
అండ్ ఫర్దర్గా ఇది కూడా సేమ్ అండి, ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్, 2 hours 30 minutes డ్యూరేషన్ అనమాట ఇది. ఓకేనా. ఇందులో పేపర్ 1 చూసుకుంటే 90 minutes టైం ఇచ్చాడు. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉందండి. మెంటల్ ఎబిలిటీ అంటే ఏం లేదండి, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్ వీటిపైన ఉంటుంది. 100 questions 200 మార్క్స్, అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే మీకు జనరల్ అవేర్నెస్ 50 questions 150 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions 150 మార్క్స్, అండ్ ఇక్కడ 1 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అంటే రైట్ ఆన్సర్కి 3 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందన్నమాట. ఇది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఎగ్జామ్ అంటే క్రైటీరియా అనమాట. ఫైనల్గా ఇదండి సెలక్షన్ ప్రొసీజరు. టోటల్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఎవరైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.